వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే వీకెండ్ మూవీ అప్డేట్స్. సో బై సింపుల్గా ఏం లేదు, ఈ వారం వచ్చిన కంటెంట్స్ మూవీ రేటింగ్స్ సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫస్ట్ మూవీ చూసుకుంటే ద గోట్ లైఫ్ అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి పృథ్వీరాజ్ ఉన్నాడు కదా, మన ప్రభాస్లా ఫ్రెండ్లా యాక్టింగ్స్ అతని మూవీ అనమాట ఇది. సో మంచి రోల్ అయితే తీసిరా అనుకోవచ్చు, కానీ రెస్పాన్స్ తక్కువ వచ్చింది పబ్లిక్ నుంచి. రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇచ్చినాము. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే టిల్లు స్క్వేర్, డీజే టిల్లు కంటిన్యూషన్ అనుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి మూవీ అయితే వస్తుందన్నమాట. సో ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ బై ఈ మూవీ వచ్చిన రేటింగ్ చూసుకుంటే 3.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే వస్తున్నాయి. ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో కూడా. నెక్స్ట్ చూసుకుంటే బాలీవుడ్లో రిలీజ్ అయిన క్రూ అనే మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే చాలామంది సోది అంటారు, ల్యాగ్ అంటారు. సో డీసెంట్గా అనిపించి నేను చూసిన కాడికైతే నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే సో పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఈ మూవీకి అయితే ఇచ్చారన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పాట్నా శుక్ల ఏదైతే మూవీ ఉంది కదా, సో నేను యాక్చువల్లీ మిస్ అయింది ఏంటంటే ఇది వెబ్ సిరీస్ అనుకుంటా, కానీ సో తీరా చూసేది మూవీ అని కన్ఫర్మ్ చేసుకున్నా. సో ఒక అప్డేట్. అండ్ ఈ మూవీకి కూడా పెద్ద గేమ్ లేదు బై 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇచ్చారు ఈ మూవీకి కూడా. నెక్స్ట్ బై ఓటీటీలో రిలీజ్ అయిన ఇన్స్పెక్టర్ రిషిక్ సంబంధించిన పబ్లిక్ రేటింగ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కూడా 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే పబ్లిక్ అయితే ఇచ్చారు. తర్వాత ట్రైలర్స్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే రీసెంట్గానే విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్కి సంబంధించిన ట్రైలర్ వచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. దానికి సంబంధించిన రివ్యూ అండ్ రియాక్షన్ వీడియో కూడా ఇచ్చినాను, చెక్ చేయండి ఒకసారి. అండ్ దాని తర్వాత అమర్ సింగ్ చమ్కీలా అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ఈ మూవీ 12th ఏప్రిల్ రోజున వస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్యామిలీ స్టార్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వీక్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది April 5th. అండ్ దీని తర్వాత చూసుకుంటే బడే మియా చోటా మియా అని ఉంది కదా, ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. మొత్తము యాక్షన్ ఉంది కాబట్టి స్టోరీ కంటెంట్ ఏం లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ రిలీజ్ డేట్ చూసుకుంటే 10th ఏప్రిల్ రోజున ఈ మూవీ అయితే వస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ మనకి బ్యాడ్ బాయ్స్ గ్రైండ్ అదేది రైడ్ అండ్ డై. సో చాలా రోజుల తర్వాత ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఉన్న మూవీ మళ్ళీ తీసుకొచ్చిరా అనుకోవచ్చు, మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ June 7th ఈ మూవీ అయితే థియేటర్స్లోకి వస్తుంది అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుంది. అండ్ తర్వాత యానిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కైజు నెంబర్ 8 ఇది హిందీ, తమిళ్, తెలుగు సైమిల్టేనియస్గా డబ్ వస్తుంది అనేసి అంటారు. April 13th యానిమీ ప్రీమియర్ అవుతుంది అన్నమాట. అదే టైంకి మనకి వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ అయ్యేసి వస్తుంది. క్రంచీరోల్లో స్ట్రీమ్ అవుతుంది అనమాట ఇండియాలో. క్రంచీరోల్లోకి వెళ్ళి డబ్బింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రము దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ స్లైమ్ సీజన్ 3 కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇక్కడ అఫీషియల్గా చూసుకుంటే ప్రీమియర్ వచ్చేసరికి April 5th ప్రీమియర్ అవుతుంది. సో ఏమంటారు కంటిన్యూషన్ అనుకోవచ్చు స్టోరీ. ఇక్కడ ఎవరైతే చర్చ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు పోటీ చేస్తారు. సో వాళ్ళు చేసిన దరిద్రాలు ఏవైతే వీటి మీద చూపిస్తున్నట్టు ట్రైలర్లు అయితే కొంచెం బాగానే చూపించారు. అండ్ మిగతా వాళ్ళకి ఐ థింక్ కొన్ని ఛానల్స్లో అప్డేట్ ఛానల్స్లో కూడా చూపించారు. సో దీనికి సంబంధించిన కుదిరితే ఇట్లా న్యూస్ ఇండియా అనుకుంటా, సో న్యూస్ ఇండియానో లేకపోతే న్యూస్ ఏషియా యూట్యూబ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన సిరీస్ ఉంది, Season 1 అండ్ Season 2. ఒకవేళ ఇట్లా చెక్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇవి వాళ్ళ వీకెండ్ మూవీ అప్డేట్స్. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అనిపిస్తే గట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.